Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So 9th class topic already we are discussing about natural resource. So previous video already we are discussing about the movement of air, the formation of winds. So winds and movements already discussed. In this video we are discussing about sea breeze and land breeze. So sea breeze and land breeze so దానికి సంబంధించి మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. So during the day the land gets heated faster than the sea. So ఇక్కడ చూడండి జనరల్గా ఏంటంటే డ్యూరింగ్ ద డే టైం, పగటి పూటలో డ్యూరింగ్ ద డే టైం. సో డే టైంలో మనకి కండిషన్స్ ఎలా ఉంటాయి వెన్ కంపేర్ విత్ ల్యాండ్ అండ్ సీ. సో సముద్ర ప్రాంతంలో లేదా భూమి మీద మనం తీసుకుంటే రెండింటికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో సముద్రంలో ఉన్నటువంటి నీరుకి అక్కడ హీటింగ్ ప్రాసెస్కి కూలింగ్ ప్రాసెస్కి వేరియేషన్ ఉంటుంది. సో భూమి మీద సో వాటర్ సోర్సెస్ ఉండవు, ఎర్త్ సర్ఫేస్ పైన వాటర్ ఉండదు కాబట్టి సో అక్కడ వచ్చేటటువంటి హీటింగ్ ప్రాసెస్ కూలింగ్ ప్రాసెస్కి రెండింటికి చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద వేరియేషన్? కెన్ యూ అబ్జర్వ్ హియర్ డ్యూరింగ్ ద డే టైమ్. సో డేలో ద ల్యాండ్ గెట్స్ హీటెడ్ ఫాస్టర్ దెన్ సీ. సో మట్టిని చూస్తే ఈ ల్యాండ్ మొత్తము కూడా ఏంటంటే సో దే ఆర్ క్విక్ హీటింగ్ ప్రాసెస్ వెన్ కంపేర్ విత్ సీ. అంటే సీతో కంపేర్ చేస్తే ల్యాండ్ అనేది చాలా త్వరగా వేడిగా మారుతుంది, త్వరగా వేడి అవుతుంది వెన్ కంపేర్ విత్ సో ఆర్ ఫాస్టర్ దాన్ సీ. సో సముద్రాని కంటే కూడా చాలా త్వరగా స్పీడ్గా హీట్ అవుతుంది మట్టి. సో ద హాట్ ఎయిర్ అబౌవ్ ద ల్యాండ్ రైజెస్ అప్ and cool air from the sea moves towards the land. సో రెండింటిని కంపేర్ చేస్తే ఏంటంటే ఇక్కడ హీట్ అవ్వడం వల్ల ల్యాండ్ హీట్స్ అప్ టు ద హీట్ సరౌండ్స్. ఇక్కడ ఉన్నటువంటి వార్మ్ ఎయిర్స్, ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి లేదా ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి హాట్ ఎయిర్స్ ఏవైతే ఉన్నాయి వాటి వల్ల మట్టి ఏమవుతుంది, చాలా త్వరగా హీట్ అవుతుంది. ఇక్కడ వార్మ్ ఎయిర్స్ అన్ని కూడా ఏమవుతుంది, రైజింగ్ ఎయిర్ హెల్ప్స్ టు ద క్లౌడ్స్. ఇక్కడ వేడిగా ఉన్నటువంటి గాలిలన్నీ కూడా హెల్ప్తో ఏమవుతుందంటే దే కెన్ ఎంటరింగ్ టు క్లౌడ్స్, మేఘాల్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో మేఘాల్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కూలర్ ఎయిర్ సింక్స్. అంటే సో సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఆటోమేటిక్ ఏమవుతుంది, సో వీటిలో ఉన్నటువంటి కూలింగ్నెస్ వల్ల ఏమవుతుందంటే ఎయిర్ విల్ బి కూలర్. అంటే వేడి చాలా ఏమవుతుంది, తగ్గిపోతుంది, గాలిలో ఉన్నటువంటి వేడి తగ్గిపోతుంది. సో తగ్గిపోయినప్పుడు సింకింగ్ ఎయిర్ సపరేటెడ్ అలాంగ్ సర్ఫేస్. సో సర్ఫేస్ లో ఏమవుతుంది, ఆ ఎయిర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో ఓషన్ ఈజ్ కూలర్ కంపేర్ టు ల్యాండ్ కోల్డ్ సోర్సెస్ at the heat sink. సో కంపేర్ చేస్తే ఆటోమేటిక్ గా సముద్రం మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఆ వాటర్ మొత్తం కూడా కూల్గా ఉంటుంది. ఓషన్ ఈజ్ కూలర్ సో కంపేర్ టు ల్యాండ్. సో ల్యాండ్ తో కంపేర్ చేస్తే ఓషన్ ఎలా ఉంటుందంటే కూల్ గా ఉంటుంది. సో ఈ కూల్ కండిషన్ ఏమవుతుందంటే సీ బ్రీజ్ అంటే ఏంటి, నీరంతా కూడా ఏంటంటే చల్లగా బ్రీజ్ లాగా గడ్డ కట్టే స్థితిలో లేకపోతే చల్లగా ఉంటుంది వాటర్ కంపేర్ విత్ ల్యాండ్. సో ల్యాండ్ తో కంపేర్ చేస్తే అలాంటి కండిషన్స్ కనిపిస్తాయి. దట్ ఈస్ కాల్డ్ సీ బ్రీజ్. దీన్ని ఏమనిపిస్తామంటే సీ బ్రీజ్. So this is called as sea breeze. So now we are discussing about night times or another one. So ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి డ్యూరింగ్ ద నైట్ టైం? నైట్ టైంలో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి? నైట్ టైమ్స్ లో ఏం జరుగుతుంది, డే టైంలో అయితే మనకి సో హీటింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ల్యాండ్ అనేది హీట్ అవుతుంది ఇన్ నైట్ టైమ్స్. డ్యూరింగ్ ద నైట్ సీ కూల్స్ డౌన్ స్లోలీ దెన్ ద ల్యాండ్. ఇక్కడ ఏంటంటే సో ల్యాండ్ తో కంపేర్ చేస్తే సీ అనేది ఏమవుతుందంటే ఇట్స్ స్లో డౌన్ ద కూలర్ అండ్ రెడ్యూసింగ్ ద హీట్. అంటే సముద్రంలో ఉన్నటువంటి వేడి చాలా స్లోగా తగ్గుతూ ఉంటుంది. సో సడన్ గా పూర్తిగా తగ్గిపోదు కానీ సో స్లోగా ఏమవుతుందంటే డౌన్ అవుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది డ్యూరింగ్ ద నైట్. సో నైట్ టైంలో సో డ్యూరింగ్ ద నైట్ సీ కూల్స్ డౌన్ స్లోలీ దెన్ ద ల్యాండ్ తో కంపేర్ చేస్తే సీ ఏమవుతుందంటే సో చాలా కూల్గా తగ్గుతూ ఉంటుంది. సో దాట్ hot air above the sea rises up and cool air from the land moves towards the sea. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది కూల్ ఎయిర్. ఇప్పుడు కూల్ ఎయిర్ ఎక్కడుంది,
సముద్రం మీద ఉంది. సో సముద్రం మీద ఉన్నటువంటి కూల్ ఎయిర్ టువర్డ్స్ మూవ్ టు ద ల్యాండ్ లోకి వెళ్తుంది. వామ్ ఎయిర్, సో వామ్ ఎయిర్ మొత్తం కూడా ఏమవుతుంది, సీలోకి వెళ్ళిపోతుంది. ఇది డే టైంలో జరిగే ప్రాసెస్. అంటే సో వామ్ ఎయిర్ మొత్తము కూడా ఏమవుతుంది అంటే భూమి మీద ఉన్నటువంటి వేడి గాలి. సో దట్స్ ఐఎమ్ సేయింగ్ ఇన్ ద డే టైమ్ ద ల్యాండ్ విల్ బి హాటెడ్. సో వెన్ కంపేర్ విత్ ఆర్ ఫాస్టర్ దెన్ ద సీ కంటే కూడా భూమి చాలా త్వరగా వేడెక్కుతుంది ఎర్త్ సర్ఫేస్. దీంట్లో ఉన్నటువంటి వేడి గాలులన్నీ కూడా ఎక్కడికి వస్తాయి, సముద్రం దగ్గరికి వస్తాయి. సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్స్ వల్ల ఈ ఎయిర్ లో ఉన్నటువంటి హాట్నెస్ అంతా తగ్గిపోయి దే కెన్ బి కన్వర్టెడ్ టు కూల్ ఎయిర్ గా మారుతుంది. ఈ కూల్ ఎయిర్ ఏమవుతుంది, భూమి మీదకి తిరిగి వస్తుంది. ఇది డే టైమ్ లో జరిగేటటువంటి ప్రాసెస్ ఇన్ ద డే టైమ్. సో వాట్ ఇస్ ద నైట్ టైం? నైట్ టైం లో చూడండి, సో కూల్ ఎయిర్ మొత్తము కూడా ఏమవుతుంది, ఇట్స్ ట్రావెల్స్ టు సీ. సో భూమి మీద ఉన్నటువంటి కూల్ ఎయిర్ మొత్తం కూడా ఏంటంటే ఆపోజిట్, దీనికి ఆపోజిట్ కూల్ ఎయిర్ మొత్తం కూడా ఏమవుతుంది, సముద్రంలోకి. సో నైట్ టైమ్స్ లో ఉన్నటువంటి హాట్ ఎయిర్ మొత్తం కూడా ఏమవుతుంది, తిరిగి రొటీన్ టు ద ల్యాండ్ కి తిరిగి వచ్చేస్తుంది. సో డ్యూరింగ్ ద నైట్ టైం సీ కూల్స్ డౌన్ స్లోలీ దెన్ ద ల్యాండ్. సో సీ ఏమవుతుందంటే చాలా స్లోగా కూల్ డౌన్ అవుతూ ఉంటుంది ల్యాండ్ కంటే కూడా. సో దాట్ హాట్ ఎయిర్ అబౌట్ ద సీ రైజ్, అంటే హాట్ ఎయిర్స్ అనేవి ఎక్కడ డెవలప్ అవుతాయి, సీలో నుంచి డెవలప్ అవుతాయి. సో సీలో నుంచి డెవలప్ అయిన తర్వాత ఇట్ మే బి ద సీ రైజ్ అప్ అండ్ కూల్ ఎయిర్ ఫ్రమ్ ద ల్యాండ్ మూవ్స్ టువర్డ్స్ ద సీ. అంటే రెండుకు ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో. సో ఇక్కడ నుంచి హాట్ ఎయిర్స్ ఏమవుతాయి, ల్యాండ్ లోకి వస్తాయి. ల్యాండ్ లో ఉన్నటువంటి కూల్ ఎయిర్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్తాయి, సీలోకి వెళ్తాయి. సో ఇలా ఏంటంటే సో మనకి ఏంటంటే చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్. దీన్ని ఏమంటామంటే ల్యాండ్ బ్రీజ్. బికాజ్ ఎందుకంటే కూల్ ఎయిర్ ఉంది కాబట్టి నైట్ టైమ్స్ లో. సో నైట్ టైమ్స్ లో ల్యాండ్ ఎలా ఉంటుందంటే బ్రీజ్ లాగా ఉంటుంది. సో సముద్రం ఎప్పుడు డే టైమ్ లో బ్రీజ్ లాగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద వేరియేషన్స్ ఆఫ్ సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్. సో ఇది సీ బ్రీజ్ కి సంబంధించి ల్యాండ్ బ్రీజ్ కి సంబంధించి ఏ విధంగా జరుగుతాయి. సో మనం ఈ పిక్చర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఎయిర్ చేంజెస్ వల్ల ఏంటంటే కూల్ హాట్ గా మారుతూ ఉంటుంది. డే టైమ్ లో ఎలా జరుగుతుంది, నైట్ టైమ్స్ లో ఎలా జరుగుతుంది అని మనం క్లియర్ గా చూస్తే, సో డే టైమ్ లో ఏమవుతుంది, కూల్ ఎయిర్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది, సో ల్యాండ్ మీదకి వస్తుంది. ల్యాండ్ మీద ఉన్నటువంటి వామ్ ఎయిర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో సముద్రంలో ఉన్నటువంటి హాట్ ఎయిర్ అంతా నైట్ టైమ్ లో ఏమవుతుంది, ల్యాండ్ మీదకి వస్తుంది. సో ల్యాండ్ లో ఉన్నటువంటి కూల్ ఎయిర్ అంతా నైట్ టైమ్ లో ఏమవుతుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ద చేంజ్ ఆఫ్ సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్. సో ఏ విధంగా మారుతాయి. సో ఇది న్యాచురల్ రిసోర్స్ లో ఇంపార్టెంట్ టాపిక్. సో సీ బ్రీజ్ అండ్ ల్యాండ్ బ్రీజ్. సో దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.